there is the glory of God in the word. వాక్యములో దేవుని మహిమ దాగి ఉంది. ఆ వాక్యమును ధ్యానించగా, ఆ వాక్యమును చదవగా ఏమవుతున్నావంటే నీవు మహిమ నుండి అధిక మహిమలోనికి మార్చబడుతూ ఉన్నావు. ఎందుకంటే ఆ వాక్యము చేయగలిగిన ఒకటే ఏంటంటే నీలో ఆ మహిమను ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. యు ఆర్ an epistle of Christ. నేను నెహెమ్యా డేవిడ్ కాదు, నేను క్రీస్తు పత్రిక అయి ఉన్నాను. నీ పేరు ఏదైతే ఆ పేరు నీదేమో కానీ నీవు కాదు, నువ్వు క్రీస్తు పత్రిక అయి ఉన్నావు. కమ్ ఆన్, హల్లెలూయా. పత్రిక, దాన్ని సింప్లిఫై చేశాడు. యు ఆర్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్. నువ్వు క్రీస్తు వాక్యం అయి ఉన్నావు. ఆయన ఏమి రాశాడు నీ పెళ్లి గురించి, ఏమి రాశాడు నీ భవిష్యత్తు గురించి, ఏమి రాశాడు నీ వ్యాపారం గురించి, ఏమి రాశాడు నీ వృద్ధుని గురించి, ఏమి రాశాడు నీ పరిశుద్ధత గురించి, ఏమి రాశాడు నీ జీవితం గురించి, నీ పిల్లల గురించి ఏమి రాశాడు. మీరు జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక అయ్యున్నారు. హల్లెలూయా. గత 20 సంవత్సరాలుగా చూడండి, 6 నెలల్లో చూడటం ప్రారంభిస్తారు. ఎందుకని నీవు క్రీస్తు పత్రిక అయ్యున్నావు. హల్లెలూయా. అనగా యు ఆర్ ద వెరీ వర్డ్ ఆఫ్ క్రైస్ట్. నీవే వాక్యం. జేమ్స్ చాప్టర్ 1 వర్స్ 18, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. ఆయన అందరి వచనాన్ని చూడాలని నేను మనవి చేస్తున్నాను. ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్స్ టు జేమ్స్ చాప్టర్ 1 and verse 18. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. చూసారా? మీకు ఆ వచనం కనపడితే ఏమైనా ఒక ఆమెను చెప్పుకుంటారా? అందరం కలిసి చదువుదామా? చాలా 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 డీప్ వర్డ్, బలమైన మాట. ఆమేన్. 1 2 3 గో. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. హల్లెలూయా. ఆయన మనలను డాష్ పూర్తి చేయండి. కన్నాడు. చెప్పండి, ఆయన మనలను ఏం చేశాడు? ఎలాగ కన్నాడు? హౌ డిడ్ హీ గివ్ బర్త్ టు us? ఎలాగంటే సత్యవాక్యము వలన తన సంకల్పము ప్రకారము మనలను కన్నాడు. హల్లెలూయా. కమ్ ఆన్ ఎలౌడ్. హల్లెలూయా. మీరు అలాగ అనిపించకపోవచ్చు, మీకు అనిపించకపోవచ్చు, మిమ్మల్ని చూసేవారు కనిపించకపోవచ్చు, కానీ మీరు అర్థం చేసుకోవాలి, మీరు ప్రత్యేకమైన వ్యక్తులు. You may not feel like that, you may not look like that, but please understand, you are a different person because you are born of the word of God. మీరు సత్యవాక్యము వలన జన్మించిన వారై ఉన్నారు. హల్లెలూయా. సో నాకు ఐడియాస్ అయిపోయినప్పుడు, నాకు సందేహం వచ్చినప్పుడు, నాకు కలవరం వచ్చినప్పుడు, నాకు భయం వేసినప్పుడు, నాకు ఇబ్బంది కలిగినప్పుడు, నా ఎదుట కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు నేనేం చేయాలంటే నా మూలములోనికి నేను వెళ్ళాలి. కమాన్. నా జీవము దేనిలో ఉందో దానిలోనికి వెళ్ళాలి. నేను ఎక్కడ నుంచి దేనిలో నుంచి జన్మించానో దానిలోనికి వెళ్ళినప్పుడు దానిలో అనగా ఆ వాక్యములో జ్ఞానం ఉంది, ఆ వాక్యములో విజయం ఉంది, ఆ వాక్యములో పరిష్కారం ఉంది, ఆ వాక్యములో నడిపింపు ఉంది, ఆ వాక్యములో నా కొరకు కావలసిన సమస్తమును సిద్ధపరచబడి ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే అసలు నేను జన్మించిందే వాక్యములో నుండి. నా మాట ఏమైనా అర్థమవుతుందా? Am I making some sense today? సో కనుక క్రీస్తుకు జరిగిన ప్రతిది నీకు జరగాలి. నమ్మండి ఇది. If Jesus is victorious, I am telling you, you are victorious. ఆమేన్. కమ ఏమవుతుందంటే మీరు ఈ విధముగా దేవుని వాక్య సంతతి అని మీరు గ్రహించి ఆ వాక్యమును ధ్యానించుటలో మీరు గనక క్రమశిక్షణను అలవర్చుకోగలిగితే మిమ్మును మీరు విజయమున కొరకు మిమ్మును మీరు ఏం చేస్తున్నారంటే కండిషన్ చేసుకుంటూ ఉన్నారు. యు కండిషన్ యువర్ సెల్ఫ్, యు కల్చర్ యువర్ సెల్ఫ్ ఫర్ విక్టరీ నో మ్యాటర్ వాట్ ద సర్కమ్స్టాన్స్. పరిస్థితులు ఏవైనా కానీ, ఎంత ప్రతికూల పరిస్థితి అయినా నీవు వృద్ధి చెందుతూనే ఉంటావు. హల్లెలూయా. నువ్వు ముందుకు వెళ్తూనే ఉంటావు. నువ్వు క్రిందకు వేరుతని మీదకి ఎదిగి ఫలిస్తావు నీవు. హల్లెలూయా. వర్షము లేని సంవత్సరమున నీవు కాపు మానక ఫలిస్తావు. హల్లెలూయా. వెట్ట కలిగినప్పుడు దానికి భయపడవు నీవు. కమాన్. హల్లెలూయా. ఎందుకని నీ వృద్ధి దేనికి ముడిపడి ఉన్నది? దేవుని వాక్యము. అందుకే నేను చెప్తున్నాను, ఇఫ్ ఐ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్, ఐఎమ్ టెల్లింగ్ యూ,
ఒక రాత్రి లేకపోవచ్చు, ఒక వారంలోనూ జరగలేకపోవచ్చు. కానీ నేను చెప్తున్నాను, ఎవ్వరూ చేరుకోలేనంత అభివృద్ధి నువ్వు పొందుకుంటావు. అన్ని పరిధులలో, ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. స్టే కమిటెడ్ టు ద వర్డ్. నేను చెప్తున్న బిలీవర్స్, లిసన్ టు మీ. దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేసుకుంటున్నాను, వాక్యమునకు కట్టుబడి ఉండండి. వాక్యమునకు మీ హృదయాన్ని సంపూర్ణముగా అప్పగించుకోండి. నేను ఇంకొంచెం వాడుక భాషలో చెప్పిన, సెల్ యువర్ సెల్ఫ్ టు ద వర్డ్. వాక్యమునకు అమ్ముకోండి మీ జీవితాన్ని. గెట్ అడిక్టెడ్ టు ద వర్డ్. వాక్యము ఒక వ్యసనముగా చేసేసుకోండి. వాక్యమును ధ్యానించటం మరవద్దు. ఎందుకని? దెర్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ద వర్డ్. వాక్యములో దేవుని మహిమ దాగి ఉంది. ఆ వాక్యమును ధ్యానించగా, ఆ వాక్యమును చదవగా ఏమవుతున్నావంటే, నీవు మహిమ నుండి అధిక మహిమలోనికి మార్చబడుతూ ఉన్నావు. ఎందుకంటే ఆ వాక్యము చేయగలిగిన ఒకటే ఏంటంటే, నీలో ఆ మహిమను ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు, మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరం పొందండి. డోంట్ బి కన్ఫార్మ్డ్ టు ద వరల్డ్, బట్ బీ రెన్యూడ్, బీ ట్రాన్స్ఫార్మ్డ్ బై రెన్యూయింగ్ యువర్ మైండ్. నీ మనస్సును మారి నూతన పరచుకో. ఈ లోక పద్ధతులు చాలా ఉన్నాయి, నేను చెప్తున్నాను, వినండి. వింటున్నట్లయితే ఆమెన్ చెప్పాలి. There is a way to become rich. There is a way to become prosperous. There is a way. లోకము ఆఫర్ చేసే ఒక పద్ధతి ఉంది, అది మనకొద్దు. దేవుని కొరకు నిలబడితే, వాక్యమునకు అంటుకట్టి నిలబడితే, వాక్యమునకు నువ్వు అప్పగించుకొని నిలబడితే కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనే సందర్భాలు వస్తాయి. నీతో నిలబడిన వారందరూ నిలబడలేకపోవచ్చు. నువ్వు రాజీ పడలేదు కనుక రాజీ పడలేని వారు, రాజీ పడేవారు నీతో ఉండకుండా వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. నువ్వు ఒంటరిగా ఉన్న నీతో దేవుడు ఉంటే నిశ్చయముగా విజయాన్ని నీకే దేవుడు అనుగ్రహిస్తాడు. నా మాటలు ఏమైనా అర్థమవుతున్నాయా? సో బాగా గమనించండి, పేతురు పరిశుద్ధాత్మ పూర్ణుడై రాశాడు, నీవు వాక్యము వలన జన్మించావు. డోంట్ ఫర్గెట్ దిస్. దాన్నే యాకోబు కొంచెం లోతుకు తీసుకెళ్ళి రాశాడు, సత్యవాక్యము వలన ఆయన తన సంకల్పం ప్రకారము కన్నాడు. అక్కడ దాకా బాగానే ఉంది. ఇంకొక మాట నాకు తీసుకోవటానికి కష్టమైంది, కానీ సత్యం. పౌలు అన్నాడు, మీరే వాక్యం అన్నాడు. మీరే వాక్యము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, 2 Corinthians chapter 3. లెట్స్ రీడ్ వర్స్ 2 and 3. 2-3 వచనాలు చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు. మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచు ఉన్న మా పత్రిక మీరెవరు చెప్పండి? చెప్పాలి. మీరు ఎవరు చెప్పండి? మీరు పత్రిక చెప్పాలి. నేను ఒక పత్రిక. కమాన్, అందరు చెప్పలేదు. నేను ఒక పత్రిక. దాన్ని ఇంగ్లీష్లో ఎపిసెల్ అన్నారు. దాన్ని ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. 3వ వచనం బాగా చూడండి. 3వ వచనం బాగా గమనించండి. బాగా గమనించాలి. 2 Corinthians chapter 3 and verse 3. రాతి పలకల మీద కానీ సిరాతో గాని రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో, అందరు చెప్పాలి, దేనితో? జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక అయ్యున్నారు. హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. నీవు క్రీస్తు పత్రిక. యు ఆర్ an epistle of Christ. నేను నెహెమ్యా డేవిడ్ కాదు, నేను క్రీస్తు పత్రిక అయ్యున్నాను. నీ పేరు ఏదైతే ఆ పేరు నీదేమో, కానీ నీవు కాదు, నువ్వు క్రీస్తు పత్రిక అయ్యున్నావు. కమ్ ఆన్, హల్లెలూయా. పత్రిక, దాన్ని సింప్లిఫై చేశాడు. యు ఆర్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్. నువ్వు క్రీస్తు వాక్యం అయ్యున్నావు. అంటే నేను వాక్యం ఎందుకు చదువుతానంటే, బాగా వినాలి, నేను వాక్యం ఎందుకు చదువుతానంటే క్రీస్తును తెలుసుకోవటానికి. నిన్ను కలిసిన ప్రతి ఒక్కరూ క్రీస్తును తెలుసుకోవాలి. నిన్ను తెలుసుకున్న ప్రతి ఒక్కరూ పరలోకం యొక్క రుచి తెలుసుకోవాలి. కమ్ ఆన్, హల్లెలూయా. చెప్పాలి, నేను క్రీస్తు పత్రిక అయ్యున్నాను. లేదు మీరు గట్టిగా చెప్పలేదు, నేను క్రీస్తు పత్రిక అయ్యున్నాను. మీ ప్రకటనలకు చెప్పండి, నీవు క్రీస్తు పత్రిక అయ్యున్నావు.
చెప్పలా మీరు ఎలా చెప్పారు తెలుసా? మీరు క్రీస్తు పత్రిక చెప్పలా. వారిని చూసి కమ్ ఆన్ టాక్ టు దెమ్ 1 2 3 గో చెప్పండి. చాలా బలమైన మాట ఇది. ఎవరు రాశారు ఆ పత్రిక? పౌలు రాయలా, అందుకే బైబిల్ చదవాలి. దేవుని ఆత్మ రాశాడు ఆ పత్రిక. మా పరిచర్య ద్వారా ఆత్మ రాశాడు నిన్ను. ఈరోజు నేను ఇక్కడ వాక్యం చెప్తాను మీకు కాపరిగా, మీ ఆత్మీయ నాయకుడికి దేవుడిని నిలబెట్టాడు. నా పరిచర్య ద్వారా నేను మీకు తెలియజేస్తున్న దేవుని వాక్య పరిచర్య ద్వారా దేవుని ఆత్మ నిన్ను ఒక పత్రిక వలె రాస్తూ ఉన్నాడు. కమాన్ హల్లెలూయా, కమాన్ ఎలౌడ్ హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాస్తే చాలా అద్భుతంగా రాస్తాడు. ఆయన ఏమి రాశాడు నీ పెళ్లి గురించి, ఏమి రాశాడు నీ భవిష్యత్తు గురించి, ఏమి రాశాడు నీ వ్యాపారం గురించి, ఏమి రాశాడు నీ వృద్ధుని గురించి, ఏమి రాశాడు నీ పరిశుద్ధత గురించి, ఏమి రాశాడు నీ జీవితం గురించి, నీ పిల్లల గురించి ఏమి రాశాడు. మీరు ఏమనుందో వచ్చిన చూడాలి. మీరు ఏమనుంది? జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక అయ్యున్నారు. హల్లెలూయా. ప్రతిరోజు పొద్దున్న అద్దంలో చూడగానే మీరు ఎలా చూడాలి? ఐఎమ్ ఎన్ ఎపిసోడ్ ఆఫ్ క్రైస్ట్. నేను క్రీస్తు పత్రిక. కమ్ ఆన్ హల్లెలూయా, కమ్ ఆన్ హల్లెలూయా, సంబడి హల్లెలూయా. మీకు ఈ మాట అర్థమైనట్లేదు. మీకు అర్థమైతే నేను చెప్తున్నాను, గత 20 సంవత్సరాలుగా చూడండి, 6 నెలల్లో చూడటం ప్రారంభిస్తారు మీరు. ఎందుకని నీవు క్రీస్తు పత్రిక అయి ఉన్నావు. హల్లెలూయా. అనగా యు ఆర్ ద వెరీ వర్డ్ ఆఫ్ క్రైస్ట్. నీవే వాక్యం, నీవే వాక్యం. అందుకనే నీవే వాక్యము గనుక బాగా వినాలి. వింటున్నట్లేదు ఆమె చెప్పండి. చూడండి, ఆయన నరుని నేలమంటుతో నిర్మించాడు. మీకు లాస్ట్ వీక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మొదటి వచనానికి 2వ వచనానికి మధ్య వ్యత్యాసం. నేలమంటుతో నిర్మించి వాని నాసికారంధ్రంలోనికి జీవవాయువు ఊదితే వాడు జీవాత్మ అయ్యాడు. మనిషి వింటున్నారా? నేల మంటితో నిర్మించబడ్డాడు గనక, నేల మంటి నుంచి తీయబడ్డాడు గనక మనము బ్రతకటానికి ఆ నేల నుంచి పండినవే తింటున్నాం. మనం కూరగాయలు అవనియండి, ఇంకేదైనా అవనియండి, అవన్నీ నేల నుండి వచ్చినవే. మాంసమైన నేల నుండి వచ్చినదే. ఇంకా కూరాకులు లేకపోతే ఇంకన్నీ ఇవన్నీ నేల. సో మ్యాన్, ఫర్ హిమ్ టు సర్వైవ్, హీ టేక్స్ ద ఫుడ్, హీ గెట్స్ హిస్ న్యూట్రిషన్ ఫ్రమ్ ద థింగ్స్ దట్ ఆర్ కల్టివేటెడ్ ఫ్రమ్ ద ల్యాండ్. భూమి నుంచి, నేల నుంచి పండించబడినవే మనం ఎందుకని మనం నేల నుంచి తీయబడ్డాం. బట్ యూ షుడ్ అండర్స్టాండ్, యు ఆర్ ఆల్సో ఏ స్పిరిట్. నువ్వు నిర్మించబడక మునుపు సృష్టించబడ్డావు. మొదటి అధ్యాయంలో నేను చూపించాను లాస్ట్ సండే. కమ్మన్ అందరూ వింటున్నట్లేదు ఆమె చెప్పండి. సో కనుక నీ శరీరమునకు, నేల నుంచి వచ్చిన నీ శరీరమునకు నేల నుండి పండే పంట ఎలాగ ఆరోగ్యమో, నీ ఆత్మకు ఆహారము దేవుని వాక్యము. యువర్ స్పిరిట్ ఈస్ డెవలప్డ్ బై ద వర్డ్. వాక్యము వలనే నీ ఆత్మ వృద్ధి చెందుతుంది. యోహాను 3వ పత్రిక 2వ వచనం మీకు అందరు కంటతొచ్చని నేను నమ్ముతున్నాను. ప్రతి ఆదివారం కానుకలు అర్పించేటప్పుడు పలికే వచనం. కానీ మీరు అందరూ ఒకసారి బైబిల్ చూడాలని కోరుతున్నాను. 3వ యోహాను పత్రిక 2వ వచనం, 3వ పత్రిక 2వ వచనం, 3 John 2 మర్చిపోకూడదు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. అంటే నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయములలో వర్ధిల్లుతావు నీవు. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? మన కన్ఫెషన్ ఏదైనా ప్రతి ప్రభుదినవున నా ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నేనును అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండేదను. సో నీ ఆత్మ వర్ధిల్లాలి. అది ఎలాగ? వాక్యం. నేను చెప్తున్నాను, మీరు వాక్యం చదవకపోతే, వారంకి ఒకసారి బైబిల్ మొహం చూస్తే, నెలకు ఒకసారి బైబిల్ మొహం చూస్తే, నేను చెప్తున్నాను, దెర్ ఇస్ నో గ్రోత్, దెర్ ఇస్ నో ప్రాస్పెరిటీ, దెర్ ఇస్ నో డెవలప్మెంట్ ఆఫ్ యువర్ స్పిరిట్. నీ ఆత్మకు వృద్ధి లేదు, నీకు ఎదుగుదల లేదు, నీకు అభివృద్ధి లేదు. వినాలి, దేవుని కొరకు జీవించలేవు, పరిశుద్ధంగా జీవించడానికి శక్తి రాదు, శోధనను జయించలేవు, బలహీనతలను జయించలేవు. వాక్యము లేకపోతే వాక్యమునకు వేరుగా నీవు ఫలించు. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉన్నో వాడు బహుగా ఫలించును. నాకు వేరేయుండి మీరు ఏమయో చేయలేరు. దట్స్ ద వర్డ్.
సో మీరేమై ఉన్నారు? వండర్ఫుల్ సిస్టర్, మీరేమై ఉన్నారు? వాక్యమై ఉన్నారు. నేను ఈ వచ్చిన చెప్తే నన్ను ఏమన్నా అనుకోనియండి బయట, బట్ దిస్ ఈస్ ద ట్రూత్. మీరు వాక్యమై ఉన్నారు. యు ఆర్ ద వర్డ్. మీరు క్రీస్తు పత్రిక. మీరు ఈ ప్రత్యక్షత ఇక్కడి నుంచి వెళ్ళండి. ఆ పత్రిక ఎవరు రాశారు? దేవుని ఆత్మ రాసిన పత్రిక. ప్లీజ్ అండర్స్టాండ్, యు ఆర్ అన్ ఎపిసల్ రిటన్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. రిటన్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నీ జీవితం అంతా ఆత్మ రాసిన స్క్రిప్టే. అలానే ఏది జరిగితే అది కాదు. కొంతమంది అంటారు, ఏం చేస్తాం పాస్టర్ గారు, అట్లా జరిగింది, భగవంతుడు రాసిన స్క్రిప్ట్. ప్లీజ్ షట్ అప్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్. నో, నీ జీవితంలో జరిగిందంతా ఎలో చేసి భగవంతుడు రాసిన స్క్రిప్ట్ కాదు. ఆయన రాసిన స్క్రిప్ట్ ఇది. నీ జీవితంలో జరిగి అని ఎలో చేయకుండా ఇంకో స్క్రిప్ట్ రాశాడు ఆయన. సాతాను ఏది పడుతుంది నీ జీవితాన్ని చేసి నీ పిల్లల్ని, నిన్ను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ భవిష్యత్తును అంతా నాశనం చేయడానికి సాతాను ఒక స్క్రిప్ట్ రాశాడు. అది దేవుడి స్క్రిప్ట్ అనుకుంటున్నారు మీరు. నో. నీ అభివృద్ధికి వ్యతిరేకంగా ఉన్నది ఏది దేవుడు రాసింది కాదు. వింటున్నారా? అందుకని ఆయన ఒక స్క్రిప్ట్ రాశాడు, తన ఆత్మ ద్వారా రాశాడు. దానిని తీసుకొని నువ్వు పలకటం ఆరంభించు. నేను చెప్తున్నాను, నీకు వ్యతిరేకంగా రాయబడిన ప్రతి స్క్రిప్ట్ కొట్టివేయబడుతుంది. హల్లెలూయా. మరణ శాసనాలు కొట్టివేయబడతాయి. నేను చెప్తున్నాను, ప్రతి విధమైన అవరోధములు కొట్టివేయబడతాయి. వాక్యమును తీసుకొని నోటు పెట్టుకో. అందుకే ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు నేను ఎందుకు, సరే నేనే వాక్యం కదా పాస్టర్ గారు, నేనే వాక్యం అయితే నేను ఎందుకు పలకాలి? నువ్వు పలికితేనే ఐడి. అదేగా డిస్కషన్ స్టార్టింగ్లోనే. అది నేనే నెహెమ్యా డేవిడ్. మళ్ళీ నేనే ఎందుకంటే నీ ఐడి ఇస్తేనే నువ్వు నెహెమ్యా డేవిడ్. అరే నేనే ఉన్నానంటే కాదు నీ ఆధార్ కావాలని. నేనే నెహెమ్యా డేవిడ్ కాదు నీ పాస్పోర్ట్. అరే నేనే నీ డ్రైవింగ్ లైసెన్స్ కావాలని. నేనే వాక్యం కదా, నేను వాక్యం మూలంగా జన్మించాను కదా, నేను క్రీస్తు సంకల్పం ప్రకారము సత్యవాక్యం వలన ఆయన నన్ను కన్నాడు కదా, మరి ఏంటి ఇంకా నేను ఎందుకు పలకాలంటే ఐడి బాబు. పరలోకం పనిచేయాలంటే, దూతలు పనిచేయాలంటే, సాతాను పారిపోవాలంటే నీవే వాక్యం అని, నీవే వాక్యం మూలంగా జన్మించావని ఐడి ఏంటంటే నీ నోట వాక్యం వినపడితేనే నీవు వాక్యం అంటానికి నిర్ధారణ. కమ్ ఆన్, హల్లెలూయా. అందుకే వాక్యం పలకం అనేది. ఇప్పుడు అంత కష్టపడి దేవుడు ఎందుకు అతనికి మాట రాదు అంటున్నాడు, మాట మాంజం అంటున్నాడు, నత్తు అంటున్నాడు. సరేలే మోషే, బాబు, నాన్న, బుజ్జి, నేనే మాట్లాడితే నీ పక్షంగా అనొచ్చుగా. నో, నేను మాట్లాడితే జరిగేవి వేరు, కానీ నువ్వు మాట్లాడితే జరిగేవి వేరు. నువ్వు మాట్లాడే ప్రతి మాట నీ పైన ఎఫెక్ట్ ఉంటుంది. నువ్వు మాట్లాడే ప్రతి మాట నీ భవిష్యత్తులోనికి వెళ్తుంది. 55వ అధ్యాయం యెషయా గ్రంథం ఏమనుంది? యెషయా గ్రంథం 55వ అధ్యాయము ఏమనుంది చూడాలి. యెషయా గ్రంథం 55 వర్డ్స్ మొదటి వచనమేనా? దప్పిగొలవారులారా నీళ్ళ యొద్దకు రండి. 11వ వచనంకి వచ్చేద్దాం. ఐజియా 55:11. అలాగే నా నోటు నుండి వచ్చు వచనము ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. హల్లెలూయా. చూసారా? వాక్యం యొక్క శక్తి అది. దేవుడు మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది. నా నోటి నుండి వచ్చును, ఆయన నోటి నుండి వచ్చినము ఎలాగ నిష్ఫలముగా తిరిగి రాదో, నీ నోటి నుండి వచ్చిన ఆయన వచ్చినము కూడా నిష్ఫలముగా తిరిగి రాదు. అదే నేను చెప్తున్నాను. పరిస్థితి ఏదైనా నీ నోట వాక్యము ఉన్నప్పుడు ఏమవుతుందంటే యు కండిషన్ యువర్ సెల్ఫ్ ఫర్ విక్టరీ. అది నేను చెప్తున్నా, యు కల్చర్ యువర్ సెల్ఫ్ ఫర్ విక్టరీ. విజయము కొరకు ఏ పరిస్థితి అయినా నువ్వు విజయము కొరకు నువ్వేం చేస్తున్నావు అంటే నిర్మించుకొనుచూ ఉన్నావు, ప్రోగ్రామ్ చేసుకుంటూ ఉన్నావు. అందుకని యోహాను ఏమన్నాడు? మొదటి పత్రిక 4:4 సింపుల్ చిన్న వచనము, నాకు తెలుసు కానీ మీరు చూడాలని చెప్పట్లేదు నేను. యోహాను మొదటి పత్రిక 4:4, 1 John 4:4 ఏమనుంది? యోహాను మొదటి పత్రిక 4:4 చదవమ్మా. 1 John 4:4 యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. చిన్నపిల్లలారా దేవుని సంబంధులు. చాలు చెప్పండి, మీరెవరు? చెప్పాలి, మీరెవరు? అరే చెప్పట్లేదు మీరెవరు? చెప్పండి, నేను దేవుని సంబంధిని. అంటే ఆయన ఏమంటాడంటే మీరు ఆయనకే పుట్టారు బాబు, మీరు ఆత్మ వల్ల జన్మించారు, యు బిలాంగ్ టు గాడ్, మీరు దేవుని సంబంధులు. కమ్ ఆన్, హల్లెలూయా. యువర్ ఆరిజిన్ ఈజ్ ఫ్రమ్ గాడ్, యువర్ లైఫ్ ఈజ్
ఇన్ ద వర్డ్. మీరు దేవుని సంబంధులు అంటే మీరు వాక్య సంబంధులు. అందుకే మీలో ఒక ఆయన ఉన్నాడు, మీరు ఆయన సంబంధులు గనక. మీలో ఉన్నవాడు కమాన్ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వాణిని జయించారు అనగా అపవాదిని. హల్లెలూయా. నా మాటలు ఏమైనా అర్థమవుతున్నాయా? ఐ మేకింగ్ సమ్ సెన్స్ దిస్ మార్నింగ్? స్టాండ్ టు యువర్ ఫీట్. అందరూ లేచి నిలబడదాం. కమాన్ క్విక్లీ. మీ ప్రక్కన చెప్పండి, కనీసం ఇద్దరిని పిలిచి చెప్పండి. ఏమని చెప్తారు? మీరు దేవుని సంబంధులు అని చెప్పండి. కనీసం ఇద్దరిని పిలిచి చెప్పాలి, మీరు దేవుని సంబంధులు. చెప్పట్లేదు మీరు, కనీసం ఇద్దరికి చెప్పాలి. వారిని పిలిచి చెప్పండి, మీరు దేవుని సంబంధులు. చెప్పారా? మీరు దేవుని సంబంధులు అని చెప్పారు. ఇప్పుడు చెప్పండి, మీరు క్రీస్తు పత్రిక అయి ఉన్నారు. అలాగే నాకు చెప్పొద్దు, పక్కన వాళ్ళకి చెప్పండి, కనీసం ఇద్దరికి చెప్పండి, మీరు క్రీస్తు పత్రిక అయి ఉన్నారు. చెప్పారా? కమాన్ లౌడ్ హల్లెలూయా. ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఈ ప్రత్యక్షత వెళ్ళండి. ఐ యామ్ ఎన్ ఎపిసల్ ఆఫ్ క్రైస్ట్ రిటన్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అందుకే ఆఫీసులో ఉన్నప్పుడు, మీరు బయట ఉన్నప్పుడు, లోకంలో తిరుగుతున్నప్పుడు మీ దృష్టిలో ఉండాల్సింది ఏంటంటే, నేను క్రీస్తు పత్రికని. ఎక్కడ పడితే అక్కడ కనపడకూడదు మీరు, ఎలా పడితే అలా కనపడకూడదు మీరు ఎవరితో పడితే వారితో కనపడకూడదు మీరు. ప్లీజ్, లోకంలో ఉన్న తప్పదు, కొన్నిటిని అవాయిడ్ చేయలేం. కానీ యూ కెన్ హ్యావ్ సమ్ బౌండరీస్ ఇన్ లైఫ్. కొన్ని సరిహద్దులు పెట్టుకోవచ్చు. ఎందుకని? మీరు ఏమై ఉన్నారు చెప్పాలి. మీరు ఎవరై ఉన్నారు చెప్పాలి. ఎవరై ఉన్నారు? ఎవరు రాశారు మిమ్మలను? దేవుని ఆత్మ రాశాడు, మా పరిచర్య మూలముగా రాశాడు. వాక్య సంతతి, నీ వృద్ధంతా కూడా వాక్యములోనే. సో ఈరోజు నా మాట ఏంటంటే, సంపూర్ణముగా సెకండ్ థాట్ ఏమి లేకుండా మీ జీవితాన్ని వాక్యమునకు అప్పగించుకోండి, వాక్య నియమాలకు అప్పగించుకోండి. జస్ట్ సంపూర్ణంగా సబ్మిట్ యువర్ లైఫ్ టు ద వర్డ్ అండ్ సీ గాడ్ వర్కింగ్ త్రూ యూ ఇన్ ఎ పవర్ఫుల్ వే.